అంతిమంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒక ప్రజల సమస్యను పరిష్కరించేటప్పుడు వారికి ఒక వినతి పత్రం ఇవ్వడం, దాని తర్వాత అక్కడ సమస్య పరిష్కారం అధికారులు చెప్పడం, అంతే పనే చెప్తాం, చేసే పనే చెప్తాం, చేయాల్సిన ఏ పని చేయదలుచుకున్నామో ఆ పని దగ్గర పోయి మా నాయకులు నిలబడతారు. ఆ ప్రచారం మీద 1-4 సార్లు ఆ అధికారులను పిలిచి వాళ్ళ దగ్గరికి పోయి ఇలా రైల్వే సమస్యలపై ఇలా ఉన్న చేస్తా ఉన్నాం. అదేవిధంగా అల్వాళ్ళకి సంబంధించి ఒక హిందూ శ్మశాన వాటిక, అది గత 8-10 ఏళ్ళు కొత్తగా ఏదో జరిగింది. మల్కాగిరి రాజకీయం ఎమ్మెల్యేగా మల్కాగిరి రాజశేఖర గారి దగ్గర కూడా పదే వచ్చి చెప్పిన తర్వాత అక్కడ సమస్య పరిష్కారం కానప్పుడే అక్కడ ధర్నా నిర్వహించడం అంటే తప్ప ఫస్ట్ మాట్లాడే ముందు మీరు ఏదైనా పని చేసినా మల్కాగిరి అభివృద్ధి చేస్తే స్వాగతిస్తాము. అదే ఆ పని ఎక్కడ చేసినారు, ఎవరికి సంబంధించి ఇలా ప్రజా తుర్కపల్లిలో ఉండి తుర్కపల్లిలో కానీ అక్కడ కేటాయించడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఉత్తమ్ నగర్ నుంచి రైల్వే కానీ మల్కాగిరి సమస్యలు చెప్పే విధంగా వారు ముందుకు పోతా ఉన్నారు తప్ప మన సొంత పనుల కోసం ఏం లేదని విజ్ఞప్తి చేస్తాం. సంబంధించి మహిళా భవన్లకు సంబంధించి అంగన్వాడీల భవన్లకు సంబంధించి మాకు ఇక్కడ ల్యాండ్ లేవండి, ఇక్కడ కబ్జాలు గురవుతున్నాయి. ఈ కబ్జా ల్యాండ్ ఇయ్యరు, కబ్జాల నుంచి కాపాడమంటే ఆ ల్యాండ్ కాపాడలేని పరిస్థితి ఇవాళ. అందుకే 840 ప్రచారాన్ని పెంచుతాం, మేము చేసే పని చెప్తామని తెలియజేస్తా ఉన్నాం. మల్కాగిరి వచ్చిన అన్నటి కాలంలోనే ఒక సమస్యల పట్ల చిత్తశుద్ధ నాయకుడు ప్రయత్నిస్తే ఏ విధంగా పనులైతే అని శివుకుండడమే ఇవాళ మీకు ఇచ్చిన మీ పేపర్లు అన్ని పార్టీలను కలుపుకుంటాం. మల్కాగిరి అభివృద్ధికి మేమందరం సహకరించే